దేవుడా, ఏంటి ఈ పరిస్థితి? మనం పూజించే దేవుళ్ళకి ఇలాంటి గతి పడుతుందని అస్సలు ఊహించలేదు. ఇంతకు మించిన దారుణం ఇంకొకటి ఉంటుందా? ఇక్కడ దేవుని విగ్రహాలు ఉన్నాయి అనే బుద్ధి కూడా లేకుండా ఉమ్ముతున్నారు, ఉచ్చలు పోస్తున్నారు. ఏంటి ఈ దారుణం? గత కొన్ని నెలలుగా ఈ దేవతామూర్తులు ఇవే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంట. ఈ విగ్రహాల పరిస్థితిని చూస్తుంటే గుండె పిండేసినట్టుగా ఉంది. బహుశా దేవుడు అందుకనే ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు. అరే, అవి దేవుని విగ్రహాలు రా. మనం కడుపుకు అన్నమే కదా తింటున్నది, మనుషులు ఎరుగుతున్న పెంట కాదు కదా. సమాజంలో సాటి వ్యక్తులను చూసి సిగ్గు తెచ్చుకోండి అయ్యా. వాళ్ళు వాళ్ళ దేవుళ్లకు ఎంతటి విలువనిస్తున్నారో. దేవుళ్ళంటే మన అవసరాలను తీర్చే బొమ్మలు కాదు. మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. విజయవాడకు సంబంధించిన యువకులు గాని పెద్దవాళ్ళు గాని ఆ ప్రదేశం యొక్క యజమానితో మాట్లాడి ఆ విగ్రహాలను సురక్షిత ప్రదేశానికి చేర్చండి. నా బాధ్యత ప్రకారం ఈ దారుణాన్ని మీ వరకు చేరేలా చేశాను. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ నువ్వు ఈ వీడియోను చూసి కూడా నాకెందుకులే అని వదిలేస్తే మాత్రం వాటి యొక్క దుస్థితికి నువ్వు కూడా కారణమవుతావు. ఏదో ఒక రోజు ఆ విగ్రహాలకు పట్టిన గతి